నేను మీ మధునండి. ఈరోజు నేను 2 ప్రాంతాల ఫ్రైని కలిపి మన నెల్లూరు స్టైల్‌లోకి తెచ్చి నోటికి కమ్మంగా, రుచిగా, స్పైసీగా తెచ్చానండి. తమిళనాడులో ఫేమస్ అయిన చిట్టినాడు చికెన్ ఫ్రైని మీ నెల్లూరు అమ్మాయి స్టైల్‌లోకి తెచ్చి ఇంటిల్లపాది కమ్మంగా తినేటట్టు తెచ్చానండి. నోట్లో అలా పెట్టుకుంటే నవనాడులు నాట్యమాడేటట్టుగా అంత స్పైసీగా, అంత టేస్టీగా చేశా. ఇంక ముందు ప్రాసెస్‌లోకైతే వెళుతున్నాను. 600 గ్రాములు చికెన్ అయితే తీసుకున్నా. ఒక మోస్తారుగా కట్ చేసా మిక్సింగ్‌గాను. దాన్ని క్లీన్ చేసుకొని, దానిలోకి మన పసుపు పొడిని ఒక హాఫ్ స్పూన్ కావాలండి. వీటిని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే, ఏ గంటల తరబడే గాదు. మనము ఫ్రైకి వెళ్ళేటప్పుడే మ్యారినేట్ చేసి పెట్టామంటే, ఆ టయానికి అది బాగా ఊరి ఉంటాది. ఒక అర స్పూను సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోబాకండి సుమి. అలా వేసుకోవటం వల్ల ఎక్కువ లోపలికి తీసుకొని, మనకి ఉప్పంగా తగులుతాది. క్వాలిటీ అయిన కారము 1 స్పూన్ గానీ, 1½ స్పూన్ గానీ తీసుకోండి. అంత నూనె తీసుకోండి ఒక 2 స్పూన్లు. వీటిలన్నిటిల్ని బాగా మొహమాటం లేకుండా నీట్‌గా కలపండి. అలా, ఇలా కలిపినాక మనము ఇది మన చికెన్ ఫ్రైకి మెయిన్ అండి. ఇలా మ్యారినేట్ చేయటం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనము మన మసాలా దినుసులు ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, కరివేపాకు, పట్టా, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, 4 మిరియాలు. ఈడ మిస్ అయింది క్లిప్పింగు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, హీట్ చేసుకొని, సన్నటి సెగ మీద వీటిలన్నిటిని ఈక్వల్‌గా ఫ్రై చేయండి. అలా ఫ్రై చేయండి. వీటిల నుంచి ఒక మంచి స్మెల్ అయితే మనకి కావాలి. అన్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ హై ఫ్లేమ్‌లో పెట్టకండి. వీటిల్ని పక్కన పెట్టండి. చల్లారినాక పొడి కొట్టండి. ఇంకా అదే స్టవ్ ప్యాన్ మీద ఆయిల్ మనకెంత కావాలో వేసుకొని, ఆనియన్స్‌ని పెద్దగా వద్దు, సన్నగా వద్దు, మీడియంగా కట్ చేసుకోండి. ఇలా మీడియం కట్ చేసుకుంటే మన ఫ్రైలోకి మిక్స్ అవుతాయి. మరీ సన్నంగా అనుకో ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయలేము. అందుకోసంగా ఇవన్నీ మనకి 50% వేగితే చాలు. పెద్దగా ఏం అవసరం లే. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పటికి నూరింది వేసామంటే కమ్మగా ఉంటాది. దాంట్లోకి 4 గాని, 5 గాని పచ్చిమిర్చి క్రాస్ కట్ చేసి అంత కరివేపాకు వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఇంచి పచ్చి వాసన పొయ్యేంత వరకు మొహమాటం లేకుండా కలపండి. అలా కలిపిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ గుర్తుందా మీకు? దాని కాడికి వెళ్ళండి. బాగా మసాలాలన్నీ పట్టిందిరా కోడా అన్నట్టు ఉంది కదా! దానిని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మీరు ముక్కల్ని చూడండి. మన కారం, పసుపు, ఉప్పు, నూనె నీట్‌గా అన్నీ పట్టేసినాయండి. అలా చికెన్ తీసి ఇలా మన స్టవ్ మీద ఉండే బాండల్లోకి వెయ్యండి. చిన్నంగానే వెయ్యండి. పైన ఆయిల్ పడుకోకుండా చూసుకోండి. మరీ చిన్న ముక్కలు కొట్టియబాకండి. ఒక మోస్తారుగానే కొట్టించుకున్నామంటే పంటికి పని పెట్టినట్టు, నాలుకకి పని పెట్టినట్టు ఉండాది. అందుకోసంగా ఇలా చికెన్ అంతా ఈక్వల్‌గా మీకైతే ఒక చిన్న సజెషన్ చెప్తాను. దీంట్లోకి ఉప్పు ఎక్కువ వేసుకోబాకండి మ్యారినేట్ చేసేటప్పుడు. చికెన్ పీల్ చేసి మళ్ళీ మీరు కర్రీలో వేసింది పీల్చి అన్నిట్లో మనకు ఉప్పంగా తగులుతది. అందుకోసమే ఒక అర స్పూను శాస్త్రానికి వేయండి చాలు. ఓపిక చేసుకోవాలండి. మనం ఫాస్ట్‌గా ఈ ఫ్రైని లాగలేము. అందుకోసంగా దీంట్లోంచి మనకి వాటర్ రావాలి. అందుకోసము ఇంక ఏమీ యాడ్ చేయకుండా అలా ఈ ఆయిల్‌లో అంతా ఫ్రై అయినాక ఈ మాదిరిగా దాంట్లోంచే వాటర్ వస్తది. ఆ వాటర్‌తోనే మన చికెన్ ఫ్రై. ఇది చిట్టినాడు చికెన్ ఫ్రైని ఈ ప్రాసెస్ అంతాను.
మన నెల్లూరు స్టైలు మధ్యలో యాడ్ అవుతది. నేను వాటరే యాడ్ చేయలేదండి. అంతా ఏడుంది చూడండి మన చికెను. అది వదిలిన వాటరే అంతాను. మధ్యలో కలుపుకుంటూ, మూతబెట్టి స్టీమ్ ఇస్తూ, మధ్యలో కలుపుకుంటూ, మూతబెట్టి స్టీమ్ ఇస్తూ, ఈ ప్రాసెస్ అంతా ఇలాగే జరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనం మసాలాకెళ్దాం. చికెన్ మసాలా 1 స్పూన్ అయితే వేసుకున్నాను నేను చికెన్ మసాలా. లేపోతే ఒక 1.5 స్పూన్ అయినా వేసుకోండి, స్మెల్ బావుంటది. ఇంకా పసుపు పొడైతే నేను ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇందాక వాడున్నాం గాబట్టి పసుపు పొడి మనం క్వాంటిటీ తగ్గించుకుందాం. ఇప్పుడైతే కారము ఒక 1 ½ స్పూన్ వేశాను. ఏందంటే ఎక్కువైతే ఇబ్బంది గానీ, తక్కువ అవుతే ఏ ఇబ్బంది ఉండదు. ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేశాను. ఇందాక మనం డ్రై ఉన్నాయి గదా! దాంట్లో ధనియాలు యాడ్ చేసున్నాము. జీలకర్ర పొడి అయితే నేను ఒక స్పూన్ వేసుకున్నాను. వీటిలన్నిటిల్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడేదానికన్నా తక్కువగానే చూసుకుంటూ వేసుకుందాం. కల్లుప్పు అయితే వేస్తున్నాను. మీకు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి. అంత అరగుప్పెడు కొత్తిమీర తీసుకోండి. వీటిలన్నిటిని మనము మొహమాటం లేకుండా కలపండి. ఈ మసాలాలన్నీ మన చికెన్‌లోకి వెళ్ళిపోవాలి. ఆ విధంగా సిమ్‌లోనే దీని ప్రాసెస్ అంతా జరిగేటానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అలా కలుపుకుంటూ మనం స్టీమ్ ఇచ్చుకుంటూ అయితే దీనికోసం మనం కొంచెం టైం అయితే ఇవ్వాలి. టైం ఇవ్వకుండా నేను అరముక్క చెప్పేసి పెట్టేసాననుకోండి, చికెన్ అనేది ఏందంటే మనకు పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలి. ఇందాక మనం ఫ్రై చేసిన ఉన్నాయి కదా! వాటిల్ని కచాపచాగా నేను మిక్సీ పట్టాను. ఇప్పుడు స్టీమ్ ఇచ్చిన చికెన్‌లోంచి వాటరు, ఆయిలు అంతా బయటకొచ్చేసిందండి. ఇదేనండి మనకి చిట్టినాయుడు చికెన్ ఫ్రై. దీనికి మనం ఇప్పుడు మసాలా మిక్సీ పట్టాం గదా! ఆ మసాలాని యాడ్ చేసేసి మనం మళ్ళీ ఒక 5 మినిట్సో, 6 మినిట్సో అలా ఉంచి కొత్తిమీర జల్లేసుకొని ఇదేనండి ఆ పౌడరు. కొత్తిమీర జల్లి తీసేయవచ్చు. అయితే ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు మనకి చికెను పెద్దగా కుక్ అవ్వదు. అందుకోసం నా నెల్లూరు స్టైలు నేను తీసుకుంటున్నాను. ఒక అరకప్పు అయితే టమోటాలు తీసుకున్నాను నేను. వాటిల్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేయను. దీంట్లో ఉన్న వాటరు, ఆయిల్‌తోనే ఈ ప్రాసెస్ జరగాలి. బాగా స్టీమ్ ఇచ్చిన తర్వాత బాగా టమోటా స్మూత్ అయింది. అడుగంటకుండా మీరు దాన్ని గీకుతూ మళ్ళీ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాల. ఈ దశలో ఉన్నప్పుడు మీరు వెత్తేసుకోవచ్చు టమోటాలు వేయకుండా. చిట్టనాయుడు చికెన్ ఫ్రై అక్కడికి. ఇక్కడ నా నెల్లూరు స్టైల్ అంటే నా స్టైలు మధు వంటల బుక్కులో స్టైల్ తీసుకున్నాను. ఒక అర గ్లాసు వాటర్ తీసుకోండి. ఇందాకటి మసాలాలన్నిటిని ఈక్వల్‌గా కలపండి. ఇలా కలిపిన తర్వాత దాన్ని కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేసామనుకో మధ్యలో కలుపుతూ చికెన్ అనేది 100% కుక్ అవ్వాలి. అరాకొర కుక్ అయిందనుకో మనకి తెలియనివి కొన్ని క్రిములుంటాయి వాటిలో. అవి మళ్ళీ మన బాడీలోకెళ్ళి మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. అందుకోసంగా చిట్టినాడు చికెన్ ఫ్రై, నెల్లూరు అమ్మాయి స్పైసీ అండ్ జ్యూసీ చికెన్ ఫ్రైకి 2 కలయికలతో తయారైన ఈ ఫ్రై టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాదండి. అలా రసం పెట్టుకొని మనము ఈ ఫ్రైని వడ్డించుకొని ముక్క అయితే ఈక్వల్‌గా కుక్కి నోటికి పని పెట్టేటట్టుగా ఉంటాదండి. ముక్కను కొట్టించేటప్పుడు మీరు కొంచెం పెద్దయి కొట్టించుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుంటా.